ఒక్కసారి ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి. ఒక దేశం పేదరికం నుండి బయటపడడానికి ఎంత డబ్బు కావాలి? అందరికీ మంచి రోడ్లు, మంచి హాస్పిటల్స్, పిల్లలకు మంచి స్కూల్స్ కట్టించడానికి ఎంత ఖర్చు అవుతుంది? కొన్ని లక్షల కోట్లు సరిపోతాయంటే ఖచ్చితంగా సరిపోతాయి. కానీ మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అవినీతి అనే చెదలు తిన్న డబ్బు ఎంతో తెలుసా? ఆ నెంబర్ వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మనం కోల్పోయింది కేవలం డబ్బు మాత్రమే కాదు, మన భవిష్యత్తుని. ఈ రోజు మనం ఒక టైం మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్దాం. 1947లో నెహ్రూ గారి కాలం నుండి 2014లో మన్మోహన్ సింగ్ గారి సైలెన్స్ వరకు, అక్కడి నుండి మోదీ గారి డిజిటల్ ఇండియా వరకు. అసలు ఇండియాలో కరప్షన్ ఎలా మొదలైంది? కాంగ్రెస్ టైంలో సూట్ కేసుల్లో డబ్బులు ఎలా మారేవి? ఇప్పుడు బీజేపీ టైంలో ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో పాలసీలు ఎలా మారుతున్నాయి? ఏది ప్రమాదకరం? చేతుల్లో డబ్బు తీసుకోవడమా లేక చట్టాన్ని మార్చేసి డబ్బు తీసుకోవడమా? ఈ వీడియోలో ఎవరిని వెనకేసుకు రావడం లేదు, ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. ఉన్న ఫ్యాక్ట్స్, కోర్టు రిపోర్ట్స్, సిఏజీ రిపోర్ట్స్ మాత్రమే మాట్లాడతాయి. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ పొలిటికల్ కరప్షన్ కేసెస్, కాంగ్రెస్ ఎరా వర్సెస్ బీజేపీ ఎరా. వెల్కమ్ టు ది డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అవినీతి ఎక్కడ పుట్టింది? చాలా మంది అనుకుంటారు కరప్షన్ అనేది 90s లోనో 2000s లోనో బాగా పెరిగిందని. కానీ నిజమేంటంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాతి సంవత్సరమే, అంటే 1948లోనే ఇండియాలో మొదటి స్కామ్ జరిగింది. దాన్ని జీప్ స్కాండల్ అంటారు. అప్పుడే పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుంది. మన ఆర్మీకి అత్యవసరంగా జీపులు కావాలి. అప్పుడు లండన్ లో ఉన్న మన ఇండియన్ హై కమిషనర్ వికే కృష్ణ మీనన్ ఒక విదేశీ కంపెనీకి 2000 జీపులు ఆర్డర్ ఇచ్చారు. డబ్బులు అడ్వాన్స్ గా కట్టేశారు. కానీ ఆ జీపులు ఇండియాకి ఎప్పటికీ రాలేదు. వచ్చిన కొన్ని కూడా పనికిరాని తుక్కురేకుల్లా ఉన్నాయి. ఆ రోజుల్లోనే లక్షల్లో నష్టం జరిగింది. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆ కేసుని గవర్నమెంట్ క్లోజ్ చేసింది. ఇది పొరపాటు మాత్రమే, స్కామ్ కాదని చెప్పి వదిలేశారు. అప్పుడే పొలిటీషియన్స్ కి ఒక సిగ్నల్ వెళ్ళింది. ఓహో, పవర్ లో ఉంటే మనం ఏం చేసినా చెల్లుతుందని. అక్కడి నుండి మొదలైన ఈ ప్రయాణం 1980ల నాటికి ఒక పెద్ద మలుపు తిరిగింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం ఇండియాలో ఒక స్లోగన్ బాగా ఫేమస్ అయింది. గల్లీ గల్లీ మే షేర్ హై, రాజీవ్ గాంధీ చోర్ హై. అదే బూఫర్ స్కామ్. స్వీడన్ కి చెందిన బోఫర్స్ కంపెనీ నుండి గన్స్ కొనడానికి డీల్ కుదిరింది. కానీ ఈ డీల్ ఓకే చేయడానికి ఇండియన్ పొలిటీషియన్స్ కి మరియు ఆఫీసర్స్ కి దాదాపు 64 కోట్లు లంచం ఇచ్చారని స్వీడిష్ రేడియో బయట పెట్టింది. ఈ రోజు 64 కోట్లు చిన్న అమౌంట్ అనిపించొచ్చు, కానీ 1986లో అది ఊహించలేనంత పెద్ద మొత్తం. ఈ స్కామ్ ఎంత పెద్దదంటే ఇది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ని కూల్చేసింది. పివి సింగ్ ప్రధాని అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే దశాబ్దాలు తరబడి ఇన్వెస్టిగేషన్ జరిగింది, కానీ సరైన సాక్ష్యాలు లేక ఎవ్వరికీ శిక్ష పడలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక్కటే, ఒక డిఫెన్స్ డీల్లో కూడా కమిషన్లు తీసుకునే స్థాయికి మన సిస్టమ్ దిగజారిపోయింది. కానీ ఇవన్నీ జస్ట్ ట్రైలర్ మాత్రమే. కానీ అసలు సినిమా 2004 తర్వాత మొదలయ్యింది. 2004 నుండి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్ నడిచింది. ఆయన వ్యక్తిగతంగా చాలా నిజాయితీపరుడు అని పేరు ఉంది. కానీ ఆయన కళ్ళ ముందే ఆయన కేబినెట్ మినిస్టర్లే దేశాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఈ పీరియడ్ ని మనం సీజన్ ఆఫ్ స్కామ్స్ అనొచ్చు. మొదటిది మరియు అతిపెద్దది 2G స్పెక్ట్రమ్ స్కామ్. 2008లో టెలికాం మినిస్టర్ ఏ రాజా మొబైల్ కంపెనీలకి స్పెక్ట్రమ్ లైసెన్సులు ఇవ్వాలి. మామూలుగా అయితే ఆప్షన్ వేసి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ రాజా గారు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అనే పాత పద్ధతిని వాడారు. అది కూడా ఎలా అంటే డెడ్ లైన్ డేట్స్ ని ఇష్టం వచ్చినట్లు మార్చేసి తనకు కావాల్సిన కంపెనీలకి, అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలకి చాలా తక్కువ రేట్లకి లైసెన్సులు ఇచ్చేశారు. ఈ కంపెనీలు ఆ లైసెన్స్ చేతికి రాగానే వెంటనే విదేశీ కంపెనీలకి ఎక్కువ రేటుకి అమ్ముకున్నాయి. ప్రభుత్వం ఖజానాకి రావాల్సిన డబ్బు ప్రైవేట్ వ్యక్తుల జోబుల్లోకి వెళ్ళింది. సిఏజీ వినోద్ రాయ్ గారు వేసిన లెక్కల ప్రకారం దీనివల్ల దేశానికి జరిగిన నష్టం 176,000 కోట్లు. ఈ నెంబర్ చూసి దేశం మొత్తం షాక్ అయింది. రాజా గారు జైలుకు వెళ్లారు. కానీ 2017లో ఒక స్పెషల్ కోర్ట్ సిబిఐ సరైన సాక్ష్యాలు చూపించలేకపోయిందని అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. నష్టం జరిగింది నిజమే, కానీ అది అవినీతి అని ప్రూఫ్ చేయడానికి పేపర్ లేదు అని కోర్టు చెప్పింది. చూసారా సిస్టంలో లూప్ హోల్స్ ఎలా ఉంటాయో? దీని వెనకాలే వచ్చింది కోల్గేట్, అంటే కోల్ అలోకేషన్ స్కామ్. సేమ్ 2G లాగే బొగ్గు గనుల్ని వేలం వెయ్యకుండా ప్రైవేట్ కంపెనీలకి ఫ్రీగా లేదా నామమాత్రపు రేట్ కి కేటాయించేశారు. దీనివల్ల నష్టం 186,000 కోట్లు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే
ఆ సమయంలో బొగ్గు గనుల శాఖని చూసుకున్నది స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. ఆయన మీద డైరెక్ట్ గా అవినీతి ఆరోపణలు లేకపోయినా ఆయన ఆఫీస్ కనుసన్నలోనే ఇది జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇక 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్ స్కామ్ అయితే మన పరువుని ప్రపంచం ముందు తీసేసింది. సురేష్ కల్మడి ఈయన ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్. గేమ్స్ కోసం వాడే ఎక్విప్మెంట్ నుండి టాయిలెట్ పేపర్ వరకు ప్రతి దాంట్లో రేటు పెంచేశారు. ఉదాహరణకి ₹100 విలువ చేసే ఒక్క టిష్యూ పేపర్ రోల్ ని ₹400 కొన్నట్లు లెక్కలు చూపించారు. ఎథ్లెట్స్ ఉండే గదులు ఎంత దారుణంగా ఉన్నాయంటే విదేశీ మీడియా మన మీద ఉమ్మేసింది. దేశం పరువు పోతుంటే వీళ్ళు మాత్రం జేబులు నింపుకున్నారు. ఈ స్కామ్స్ అన్నిటి వల్ల ప్రజల్లో ఒక విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడే అన్నా హజారే ఉద్యమం మొదలైంది. ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ అంటూ దేశం మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. ప్రజలు విసిగిపోయారు. మార్పు కావాలి అనుకున్నారు. ఆ మార్పు పేరే నరేంద్ర మోదీ. 2014లో నరేంద్ర మోదీ గారు ఒక మాట ఇచ్చారు, నా కావుంగా నా కానే దొంగ, అంటే నేను తిననివ్వను. ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించి బీజేపీకి పట్టం కట్టారు. అంతా బాగుంది. కానీ అధికారం మారాక అవినీతి అంతమైందా, లేక అవినీతి తన రూపం మార్చుకుందా? సూట్ కేసుల స్థానాల్లోకి లీగలైజ్డ్ కరప్షన్ వచ్చిందా అనేది చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది ద బీజేపీ ఎరా. ఇది కాంగ్రెస్ కంటే చాలా డిఫరెంట్ గా, చాలా స్మార్ట్ గా ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ టైంలో వినిపించినట్టు లక్షల కోట్ల స్కామ్ అనే మాటలు డైరెక్ట్ గా వినిపించడం లేదు. ఎందుకంటే వీరి స్ట్రాటజీ వేరు. కాంగ్రెస్ టైంలో అవినీతి అస్తవ్యస్తంగా విచ్చలవిడిగా ఉండేది. కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారం బీజేపీ టైంలో అవినీతి వ్యవస్థీకృతం అయ్యింది. అంటే చట్టాన్ని మార్చేసి అవినీతి చేయడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రల్ బాండ్స్. 2017లో అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో ఎలక్ట్రల్ బాండ్స్ అనే స్కీమ్ తెచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే పొలిటికల్ పార్టీలకి విరాళాలు ఇవ్వడం. వినడానికి బాగానే ఉంది కదా, కానీ ఇందులో ఒక పెద్ద మెలిక ఉంది. అంతకు ముందు ఎవరైనా పార్టీకి విరాళం ఇస్తే ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారని ప్రజలకు చెప్పాలి. కానీ ఈ బాండ్స్ ద్వారా ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా సీక్రెట్ గా ఉంటుంది. టాటా, అంబానీ లేదా ఒక గ్యాంబ్లింగ్ కంపెనీ ఎవరైనా సరే వేల కోట్లు బీజేపీకి లేదా కాంగ్రెస్ కి ఇవ్వచ్చు. కానీ ప్రజలకు తెలిసే హక్కు లేదు. 2024లో సుప్రీంకోర్టు దీన్ని రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేసింది. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా బయట పెట్టింది. కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాటి ప్రాఫిట్ 10 కోట్లు అయితే అవి విరాళం ఇచ్చింది 100 కోట్లు. అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అవి షెల్ కంపెనీలా, లేక బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారా? ఇంకొక భయంకరమైన ప్యాటర్న్ బయటపడింది. దీన్ని ఈడీ, సిబిఐ వసూల్ అని ఆరోపించారు. ఒక కంపెనీ మీద ఈడీ రైడ్ జరుగుతుంది. ఆ మరుసటి వారమే ఆ కంపెనీ బీజేపీకి కొన్ని 100 కోట్లు బాండ్స్ రూపంలో ఇస్తుంది. డబ్బులు ఇవ్వగానే కేసు సైలెంట్ అయిపోతుంది. దీన్ని ప్రతిపక్షాలు ఎక్స్ట్రాక్షన్ అంటే బెదిరించి డబ్బు వసూలు చేయడం అని పిలిచాయి. ఇక రెండోది రాఫెల్ డీల్. కాంగ్రెస్ హయాంలో ఫ్రాన్స్ నుండి 126 విమానాలు కొనాలి అనుకున్నారు. టెక్నాలజీ కూడా ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ మోదీ గారు ఫ్రాన్స్ వెళ్లి ఆ డీల్ ని క్యాన్సిల్ చేసి కేవలం 36 విమానాలు కొంటామని చెప్పారు. అయితే ఇక్కడ ఆరోపణ ఏంటంటే ఒక్కో విమానం రేటు విపరీతంగా పెరిగిపోయింది. మరియు ఈ కాంట్రాక్ట్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి ప్రభుత్వ కంపెనీని తీసేసి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కి ఇచ్చారు. అనిల్ అంబానీ కంపెనీకి విమానాలు తయారు చేసే అనుభవం 0. సుప్రీంకోర్టు దీనికి క్లీన్ చిట్ ఇచ్చింది నిజమే. కానీ ఫ్రాన్స్ లో జరిగిన ఇన్వెస్టిగేషన్ లో మధ్యవర్తులకి కమిషన్లు వెళ్లాయని ఫ్రెంచ్ మీడియా బయట పెట్టింది. చౌకీదర్ చోర్ హై అని రాహుల్ గాంధీ నినాదించారు. కానీ 2019 ఎలక్షన్స్ లో అది పనిచేయలేదు. అంతేకాదు కర్ణాటకలో 40% కమిషన్ సర్కారా అనే ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లు బిల్లులు పాస్ అవ్వాలంటే 40% లంచం ఇవ్వాలని స్వయంగా కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రధానికి లేఖ రాసింది. దీనివల్లే అక్కడ బీజేపీ ఓడిపోయింది కూడా. ఇప్పుడు మనం ఫైనల్ గా అనలైజ్ చేద్దాం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తేడా ఏంటి? కాంగ్రెస్ టైంలో మంత్రులు, వారి బంధువులు, మధ్యవర్తులు అందరూ దొరికిన కాడికి దోచుకున్నారు. అది చాలా ఓపెన్ గా, నేకెడ్ గా జరిగింది. సిస్టమ్ వీక్ గా ఉండటం వల్ల అది సాధ్యమైంది. అందుకే 2G, CWG లాంటివి బయటపడ్డాయి.
జనం చీకొట్టారు. బీజేపీ టైంలో అవినీతి అనేది ఒక పాలసీ లాగా మారింది. ఎలక్ట్రల్ బాండ్స్ డేటా చూస్తే అర్థమవుతుంది. డబ్బులు బ్యాగ్లో చేతులు మారట్లేదు, బ్యాంక్ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అది లీగల్ గా. అదానీ విషయంలో హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. షేర్ మార్కెట్ మ్యానిపులేషన్ జరిగింది, ఆరోపణలు వచ్చాయి. సెబీ చీఫ్ మీదే కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆరోపణలు వచ్చాయి. అంటే వ్యవస్థల్ని కంట్రోల్ చేయడం ద్వారా జరిగే అవినీతి ఇది బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే పేపర్ మీద అంతా రూల్స్ ప్రకారమే ఉన్నట్టు కనిపిస్తుంది. చివరిగా ఒక్క మాట, కాంగ్రెస్ స్కామ్ చేసినా బీజేపీ స్కామ్ చేసినా నష్టపోయింది ఎవరు? మీరు, నేను, మన దేశం. ఆ 2G డబ్బులతో ఎన్ని స్కూల్స్ కట్టొచ్చు? ఆ ఎలక్ట్రల్ బాండ్స్ డబ్బులతో ఎన్ని హాస్పిటల్స్ కట్టొచ్చు? రాజకీయ నాయకులు పార్టీలు మారతారు, జెండాలు మారుస్తారు. నిన్న కాంగ్రెస్ లో తిన్నవాడు ఈ రోజు బీజేపీలో చేరి వాషింగ్ మిషన్ లో క్లీన్ అయిపోతాడా? మళ్ళీ రేపు ఇంకో పార్టీలోకి వెళ్తాడు. కానీ ట్యాక్స్ కట్టేది మాత్రం మనమే, పెరిగిన పెట్రోల్ ధరలు భరించేది మనమే. సో దీనికి సొల్యూషన్ ఏంటి? కేవలం నాయకుడిని మారిస్తే సరిపోదు, మనం మారాలి. మన ఓటుకి ఉన్న విలువ తెలుసుకోవాలి. కులం చూసో, మతం చూసో, 500 రూపాయల నోటు చూసో ఓటు వేసినంత కాలం ఈ స్కామ్ల పేర్లు మారతాయి, కానీ కథ మాత్రం మారదు. ఈ వీడియో మీకు కళ్ళు తెరిపించిందని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏ ఎరాలో ఎక్కువ డ్యామేజ్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. నిజాలు నిర్భయంగా తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఎందుకంటే అవేర్నెస్ ఒక్కటే మన దగ్గర ఉన్న ఆయుధం. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.